గత సంవత్సర కాలంగా భారతదేశంలో అత్యంత సంచలనాన్ని సృష్టిస్తుంది సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలని మొత్తం సమగ్రంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలి. అలా చేశారు కొన్ని రాష్ట్రాలు. అక్కడ చాలా విమర్శలు ఎదుర్కొంది ఎలక్షన్ కమిషన్. ఉదాహరణకి బీహార్ రాష్ట్రంలో సర్ అమలు చేశారు, మనం చూసాం. ఆ రాష్ట్రంలో సుమారు 67 లక్షల ఓట్లు తొలగించారు, 7.7% మాత్రం. అప్పీల్ చేసుకున్నాక కేవలం 2.5 లక్షల ఓట్లు మాత్రమే తిరిగి ఇచ్చారు. అలా బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు అక్కడ కూడా తొలగించారు. సరే, ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు వాస్తవంగా ఇమీడియట్గా ఎన్నికలు లేకపోయినప్పటికి కూడా చాలా రాష్ట్రాల్లో సర్ ప్రక్రియని ఎలక్షన్ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సర్ ప్రక్రియ జూన్ నెలలో చేపట్టారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ముసాయిదాని విడుదల చేశారు. అంటే ఓటర్ల జాబితాల ముసాయిదాని విడుదల చేశారు. వీడియోని వీక్షిస్తున్నటువంటి పెద్దలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సో విడుదల చేసినటువంటి ముసాయిదా ప్రకారం ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి, నిజాలు ఏంటి? వాస్తవంగా ఈ సర్ ప్రక్రియ చేపట్టక ముందు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్ల సంఖ్య 4,16,27,694. సర్ ముసాయిదా విడుదల కాకముందు ఆంధ్రప్రదేశ్లో సర్ చేపట్టక ముందు ఉన్న ఓటర్ల సంఖ్య 4,16,27,694. ఇప్పుడు సర్ ముసాయిదా విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత చూస్తే 3,71,38,182 మంది. 3,71,38,182 మంది. ఇప్పుడు 3,71,00,000 మందితో ఈ ముసాయిదా విడుదలయ్యింది. ఇది ఏం తెలియజేస్తుంది మనకి? 4,16,00,000, 3,71,00,000, 44,89,152 మంది ఇప్పుడు ఆ జాబితాలో లేరు. ఇంతకుముందు ఉన్న జాబితాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ జాబితాలో లేరు. అంటే సర్ ప్రక్రియ ముసాయిదా విడుదలయ్యాక 44,89,152 మంది ఇప్పుడు ఈ ముసాయిదాలో లేనటువంటి పరిస్థితి. ఎవరు వీళ్ళు? ఈ 44 లక్షల మంది. ఎలక్షన్ కమిషన్ ఏమందంటే చనిపోయిన వాళ్ళు అలానే డూప్లికేట్, అంటే ఒక్కో పేరు ఒక్కోసారి 2 సార్లు 3 చోట్ల కూడా ఉంటుంది. డూప్లికేట్ అంటే పేర్లు పదే వచ్చినటువంటి వాళ్ళు. అలాగే షిఫ్టెడ్ అంటే షిఫ్ట్ అయ్యారు, గుంటూరులో ఒక పేటలో ఉన్నారు, ఇంకో ఊరు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఒక పేట నుంచి మరో పేటకి వెళ్ళి ఉండొచ్చు, షిఫ్ట్ అయిన వాళ్ళు. అట్లానే ఆచూకీ దొరకనటువంటి వాళ్ళు. ఇలా 4 రకాలుగా చేసి ఈ 44 లక్షల మందిలో వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. సో ఈ వీడియోని నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ జాబితా ప్రకారం షిఫ్ట్ అయిన వాళ్ళు 14 లక్షలు ఉన్నారు, 14.44 లక్షలు. ఆచూకీ తెలియని వాళ్ళు బిఎల్ఓల లెక్కల ప్రకారం 7.78 లక్షలు ఉన్నారు. అంటే 14, 7, 21, 22 లక్షల మంది. అంటే 44 లక్షల్లో ఒక 22 లక్షల మంది చచ్చిపోయారు. డూప్లికేట్ వాళ్ళ పేర్లు పదే వచ్చి సరి తీసేశారు. మరి మిగిలిన 22 లక్షల మంది వీళ్ళు షిఫ్ట్ అయ్యారు లేక ఆచూకీ తెలియదు. మరి వీళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి కదా. ఉదాహరణకి వాళ్ళు గుంటూరులో అంతకుముందు పాత గుంటూరులో ఉన్నారు, ఇప్పుడు గుజ్జనగూడ అనే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు. దీనికి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకి కల్పించాలి కదా. ఇక్కడ 2-3 విషయాలు మీ దృష్టికి తెస్తాను. ఒకటి, ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రాజకీయ హక్కు. అది చాలా ముఖ్యమైనటువంటి హక్కు. డాక్టర్ అంబేద్కర్ చెప్తాడు, ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ. ఒక మనిషి ఒక ఓటు ఒకే విలువ. అంటే మనిషి
ఒక పేద దళితుడైనా ఒక ఓటు కలిగి ఉంటాడు, దానికి ఒకే విలువ ఉంటుంది. గౌతమ్ అదానీ అయినా ఒకే ఓటు కలిగి ఉంటాడు. చిన్న విషయం కాదు కదా ఇది. అంటే ఓటు హక్కు లేకుండా చేయటం అంటే ఏంటి? నువ్వు రాజకీయ హక్కులు నిరాకరించడమే కదా, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కదా. చిత్రం ఏంటంటే, నాకు కనిపించే చిత్రం, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ముసాయిదా విడుదలయ్యాక ఏం మాట్లాడటం. ప్రధాన రాజకీయ పార్టీలు అంటే మనకు తెలుసు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవి ప్రధాన రాజకీయ పార్టీలు. అధికారం వీళ్ళ మధ్య మారుతూ ఉంది. కాని కాకుండా చిన్న పార్టీ సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటివి ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడాలి కదా, పౌరుడు యొక్క ఓటు హక్కును సంరక్షించాలి కదా. వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారో అది వేరే విషయం, నీకు వేయచ్చు, ఇంకోళ్ళకి వేయచ్చు, ఇంకోళ్ళకి వేయచ్చు. కాబట్టి పౌరుడు హక్కుని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది కదా. ముసాయిదా విడుదలయ్యాక నేను పేపర్లో, మీడియాలో చూసినంత వరకు ప్రధాన రాజకీయ పార్టీ అది కూడా 44 లక్షల ఓట్లు మిస్ అయినాయి. మరి షిఫ్ట్ అయినటువంటి 14 లక్షల మంది, అలాగే చిరునామా ఆచూకీ దొరికినటువంటి 7 లక్షల మంది, వీళ్ళని పట్టుకోవాలి కదా, వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి కదా. అందుకని నేను ఈ వీడియో ద్వారా కోరేది ఒకటి, ఎన్నికల కమిషన్ బాధ్యత అది, ఇట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రత్యేక బృందాలను నియమించి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళని 14 లక్షల మంది, చిరునామా ఆచూకీ లేని చెప్తున్నటువంటి 7 లక్షల మంది, 21 లక్షల మంది గుర్తిస్తే వాళ్ళందరికీ ఓటు హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేయాలి. రాజకీయ పార్టీలు నేను కోరేది, మీ బాధ్యత అది. ఓటు మీకేస్తారో ఇంకోటి వేస్తారో ఎవరికి తెలియదు, అది వేరే విషయం. కానీ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే ఇలా షిఫ్ట్ అయ్యారో, ఏ విధంగా చిరునామాలు దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రత్యేక బృందాలను నియమిస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయడం స్టేట్ వైడ్ కష్టమేం కాదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియలో ఈ లోపం ఉంది. కనీసం ఆ 44 లక్షల మందిలో 25 లక్షల మంది ఓట్లు తిరిగి నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్, ముఖ్యంగా CEO వివేక్ యాదవ్ గారు, వారిని ఇంతకు ముందు కలిసి నేను కొన్ని విషయాలు వారి దృష్టికి కూడా తేవడం జరిగింది. వెంటనే స్పందించి వీళ్ళందరికీ ఓటు హక్కు కల్పించేలా చేయాలి. రాజకీయ పార్టీలు కూడా దీనికి స్పందించాలి అని చెప్పేసి కోరుకుంటూ, KS లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.